సామెతలు మొత్తం కూడా చాలా వరకు ఏం చెప్పాడంటే కొన్ని ఇతర విషయాలు చెప్పి బుద్ధిమంతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, బుద్ధిహీనులకు కలిగేటువంటి నష్టాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది దాదాపు చాలా వరకు మాట్లాడాడు ఆయన. ఈ సామెతలు రాసిన ఆయన ప్రారంభంలో బుద్ధిమంతుడు, తర్వాత బుద్ధిహీనుడయ్యాడు, క్లైమాక్స్లో మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాడు. 3 దశలు. ఒకటి, స్టార్టింగ్ బుద్ధిమంతుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని అడుగు జాడలను అనుసరించి నడిచిన వాడు బుద్ధిమంతుడు. తర్వాత బుద్ధిహీనుడయ్యాడు. అన్నీ కలిగి, సంపదలు కలిగి, భోగభాగ్యాలు కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగి, ధన ఘనతలు కలిగి మనిషి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయేసరికి బుద్ధిహీనత అనేది ఎంటర్ అయింది. ఆ తర్వాత ఆ బుద్ధిహీనత దాని యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకున్నాడు. తిక్కలోడేం కాదు, జ్ఞాని కదా, తెలుసుకున్నాడు దాని పర్యావసానాలు ఎలా ఉంటాయి, బుద్ధిహీనంగా అడుగులు వేస్తే గతి ఏం పట్టిద్ది ఏంటనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని ఫైనల్లో కొన్ని పుస్తకాలు రాశాడు. అప్పుడు బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు. ఇది సొలొమోన్ లైఫ్. మధ్యలోనే అడుగులు జారినాయి, స్టార్టింగు ఎండింగ్ ఓకే, మధ్యలోనే తేడా పడ్డాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో రకరకాల మలుపులు ఉంటాయి మన లైఫ్లో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే పొజిషన్లో చాలా తక్కువ జీవితాలు ఉంటాయి. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఒకే పంథాలో ఉండే జీవితాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మలుపులే ఉంటాయి లైఫ్లో. అయితే ఈ బుద్ధి అనేది మన జీవితం మొత్తానికి కూడా చాలా అవసరమైంది. బుద్ధి అనేది, బుద్ధిహీనత అనేది మనకు నష్టకారణం, కష్టకారణం. బుద్ధి కలిగి నడుచుకోవటం అనేది మాత్రం, బుద్ధిగా ప్రవర్తించడం అనేది మాత్రం మనకు లైఫ్ లాంగ్ అవసరం. సింపుల్ మెసేజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ బుద్ధిహీనుల బతుకేమైద్ది? బుద్ధిహీనుల గురించి మీరు తెలుసుకోవాలంటే సామెతలు మొత్తం దాదాపు చాలా వరకు జ్ఞానవంతులు బుద్ధిహీనులు, జ్ఞానవంతులు బుద్ధిహీనులు, భక్తులు భక్తిహీనులు అన్నట్టు, జ్ఞానులు బుద్ధిహీనులు, ఇలా ఇద్దరి గురించి రాశాడు. ప్రతి మనిషికి సొంత జ్ఞానం ఉంటుంది, సొంత బుద్ధి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి దిక్కుమాలిన గతులు ప్రాప్తించేది బుద్ధిహీనత వల్ల. కొంతమంది ఏ దిక్కు లేని స్థితిలో కూడా సద్బుద్ధిని కలిగి నడుచుకోవటం వల్ల చివరి దశ వరకు వాళ్ళు భద్రంగానే ఉంటారు. చివరి దశ వరకు భద్రంగానే ఉంటారు. ఇక్కడ నీకు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పాలని ప్రేరేపించబడ్డాను. నేను నేర్చుకున్నాను, నేర్చుకుంటున్నాను, మీకు కూడా నేర్పాలి. ఈ శుక్రవారం వేళ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎండాకాలం కాబట్టి ఒకవేళ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే తినేరండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే తిన్నోడు కూడా అడ్డం పడే రోజులు. ఇక తినకుండా ఫాస్టింగ్ అంటే మళ్ళీ అడ్డం పడే అవకాశాలు ఉంటాయి, మరి దేవుణ్ణి శోధించినట్టు ఉంటుంది. కాబట్టి ఒక ముద్ద తినరండి, పర్వాలేదు. అంత కాకపోతే మీకు మరీ ఫాస్టింగ్ అలవాటైపోయింది అన్నయ్య అంటే సందగాడు ఉందో. కానీ కొంతమంది సగం ఉపవాసం ఉంటారు, అంటే 3 వరకు ఉండి తినేస్తారు. అదేదో 2 పూటలు తిని చివరి పూట నైట్ అంతా ఫాస్టింగ్ అనుకొని ప్రార్థన చేసుకో, చల్లబూట ఇబ్బంది ఉండదు. పగలు ఇంత భయంకరమైన ఎండ, తీక్షణమైన ఉష్ణం, వేడి కొడుతుంది కాబట్టి కొద్దిగా ఒక ముద్ద తినండి, ఓకేనా? లేదు మాకు ఓపిక ఉందంటే, మీకు ఓపిక ఉంటే మేము కాదందుమా, మీ ఓపిక అనుభవించుడు. దేవునికి స్తోత్రం. అంటే నా సలహా నేను చెప్పాలిగా.
అందుకని ఈ బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక వచనం మూలవాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మోషే గురించి రాసి ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలు, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకై వందనాలు. దయచేసి వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకోండి తండ్రి. మీరే మేఘస్తంభమై మాకు ప్రశాంతతనివ్వండి. షెడ్లో కూర్చున్నా కూడా ఈ వడగాడ్పుల యొక్క ప్రభావం దయచేసి నా ప్రభువా, మీరు ఈ క్లైమేట్ని వశంలో తీసుకొని మాకు ప్రశాంతంగా వర్తమానం వినడానికి సహాయము చేయండి. నీ బలహీన దాసుని మరుగు చేసి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డతో నీవుండి నీ బిడ్డలందరితో మాట్లాడుమని ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చదువుకున్న వాక్య భాగంలో మోషే బుద్ధిని గురించి రాశాడండి. మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే బుద్ధిని గురించి రాశాడు. మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ఏ విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు? విశ్వాస విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూసే విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. అదృశ్యుడు అంటే కనబడని వాడు. కనబడని వాడిని కళ్ళ ముందు చూస్తున్నట్టు ఆ చూసే విషయంలో కూడా కాసేపిట్టు కాకుండా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడట. నిర్గమాకాండంలో ఏముంటుందంటే మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయెను అని రాసి ఉంటుంది. పారిపోయెను అంటే భయపడిపోయాడు అని. కానీ హెబ్రీ పత్రిక ఆ మాట ఒప్పుకోవటల్లా. మోషే భయపడిపోలేదు. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళాడు అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? రాజాగ్రహమునకు భయపడక ధైర్యముగా పోయాడా? నిర్గమాకాండంలో ఏమని ఉంటుంది? తీసారా వచనం? తీసారా? నిర్గమాకాండం అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి వచనం దగ్గర. 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 అంట చూడు. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. అదమ్మా, పారిపోయి. ఒక మనిషి ఎప్పుడు పారిపోతాడండి? భయం కలిగినప్పుడు పారిపోతాడు. ఇక్కడ పారిపోయి అని ఉంది. హెబ్రీ పత్రిక 11లోనేమో విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అన్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? భయపడక ధైర్యంగా పోయాడా? భయపడక ధైర్యంగానే పోయినట్టుంది. అక్కడేమో పారిపోయినట్టుంది. పారిపోయి అంటే అక్కడ నుంచి తప్పించుకుపోయాడు అని. తప్పించుకుపోయాడు అని అర్థంతో మాట్లాడాడు కానీ భయపడిపోయాడని కాదు. ఎందుకు తప్పించుకుపోయాడంటే నేను బతకాలి. ఎందుకంటే నా మీద దేవుని ప్రణాళిక ఉంది. నా మీద దేవుని ఉద్దేశం ఉంది. నా జన్మకు ఒక కారణం ఉంది. నేను అనవసరంగా పుట్టలా. ఒకవేళ నేను అందరిలాగా పుట్టింటే అందరిలాగానే పిల్లల్లాగా పోయేవాడిని నేను నైల్ నదిలో పడి. కానీ నా జన్మ విషయంలో నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వాళ్ళు విశ్వాసులు. ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిబిడ్డల్ని చంపేయమని నేను వెళ్ళి వాడి ఒళ్ళోనే ఎదిగేటట్టు నా దేవుడు చేశాడు. అంటే నా దేవునికి నా మీద ఏదో ప్రణాళిక ఉంది. కాకపోతే నేనే తొందరపడ్డట్టున్నా. సమయం రాకమునుపు నేనే కొంచెం స్పీడప్ అయినట్టున్నా. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి.
ఎస్కేప్ అయ్యి దేవుడు ఏ ప్లాన్తో నన్ను తీసుకెళ్తాడో ఆ ప్లాన్ కోసం నేను దేవుని కోసం ఇక ఎదురు చూడాలి. దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను పుట్టించాడు. నైలు నదిలో ముసళ్ళ నోట్లో పడకుండా నన్ను కాపాడి రాజకుమార్తె యొక్క కుమారుడిగా నన్ను పెంచింది ఆయనే. నా లైఫ్ మొత్తంలో కూడా ఇప్పటివరకు జరిగిన వాటిల్లో దేవుని ప్లాన్ స్పష్టంగా కనపడుతుంది. సో ఆయన ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఆయన చూస్తున్నాను, తొందరపడ్డాను. ఇక నా ఆలోచన కాదు, ఇక ఆయన ఎలా చెబితే అలా అడుగులేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు. ఆ అభిప్రాయములో అతడు స్థిర బుద్ధి కలిగి ఉన్నాడట. బుద్ధి విషయానికి వచ్చేటప్పటికి చెప్పాను కదా, మన లైఫ్లో మన బుద్ధి చాలా కీలక పాత్ర పోషించిద్దని. స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి, వ్యతిరేక పదాల ఐడియా ఉంది కదా మీకు, మనం చదువుకున్నప్పుడు. నవ్వు ఇంటూ ఏడుపు, ఏమండి? పరిశుద్ధత ఇంటూ అపరిశుద్ధత, పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత, వ్యతిరేక పదాలు. ఇప్పుడు స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి. మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు అన్న మాట ఎంత వాస్తవమో మీకు ఒక రుజువు చూపిస్తాను నేను. ఇప్పుడు మిద్యానుకు పారిపోయాడు, ఇదంతా మీకు తెలుసు. మోషే మిద్యానుకు పారిపోయాడు. పారిపోయి ఇంచుమించు మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడు. పారిపోయినప్పుడు 40 ఏళ్ల వాడు, అక్కడికి పోయి ఇంచుమించు 40 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనే ఐగుప్తులో ఇశ్రాయేలును ఉద్ధరించడానికి పూనుకున్నాడు. ఏదో ఒక మర్డర్ చేశాడు, అది లీక్ అయింది, పబ్లిక్ అయింది, ఎస్కేప్ అయ్యాడు. చంచల బుద్ధి గలవాడైతే ఒక 10-12 ఏళ్లలో మళ్ళీ రావాలా, మళ్ళీ ప్రయోగం చేయాలా, మళ్ళీ స్కెచ్ చేయాలా, లేదా ఒక 5 ఏళ్లలోనో, ఒక 7 ఏళ్లలోనో, ఒక 3 ఏళ్లలోనో, ఒక 2 ఏళ్లలోనో, లేకపోతే 10 ఏళ్లలోనో, 12 ఏళ్ళలో, కనీసం ఒక 20 ఏళ్లలోనో మళ్ళీ రావాలి, ఏదో ప్రణాళిక వేయాలి. ఎందుకంటే ఆ కేసు పోయిద్ది కదా. పట్టుబడితే మరి వదలకూడదు. మరి అప్పుడేమో కదిలిచ్చాడు, అడ్రస్ లేకుండా పోయి మిద్యాను పోయి పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడిపోయాడు. మోషే కాబట్టి అక్కడ కదలకుండా ఉన్నాడు, కానీ మీరు నేనైతే ఖచ్చితంగా పోయి కదిలిచ్చేవాళ్ళం వాళ్ళని, మళ్ళీ ఏదో ఒక స్కెచ్ చేసేవాళ్ళం. మనకు తపన ఆగదు, చంచలం ఎక్కువ. కానీ మోషే ఎంత స్థిరబుద్ధి గలవాడంటే, నేను తొందరపడి అడుగులేసి జరగవలసిన పనికి నష్టం తెచ్చేటట్టున్నాను, ఇక తొందరపడకూడదు. దేవుడు నన్ను పిలిచినప్పుడే నేను కదలాలి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్ళాలి. ఇక దేవుని సహాయం లేకుండా నా స్వప్రయత్నంతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చెయ్యరాదు. దేవుడు కదలమంటేనే కదలాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని 40 ఏళ్ళు ఏకబిగిని కదలకుండా కూర్చున్నాడండి. మళ్ళా చంచల బుద్ధితో సొంత ప్రయత్నాలకు ప్రయత్నించలా. ప్రియులారా, ఏం చెప్తున్నాను నేను? స్థిర బుద్ధి దాని యొక్క ప్రత్యేకత. చంచల బుద్ధోడు అయితే పోయేవాడు, మళ్ళీ మళ్ళీ పోయి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు, మనం చేసినట్టు. చంచల బుద్ధోడు కాదు, ఒకసారి చూశాడు, బెడిసింది, ఆలోచన చేశాడు, అబ్బా ఇది కరెక్ట్ కాదనుకున్నాడు, ఇంకెప్పుడు మళ్ళా కదిలించలా. మళ్ళీ దేవుడు వచ్చి పిలిచింది, ఆఖరికి దేవుడు వచ్చి పిలిచినా కూడా పోలా. చివరికి దేవుడు కోప్పడి పో అంటే పోయాడు. ఒక విషయాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద కట్టుబడి ఎంత బలంగా ఉన్నాడు. 40 ఏళ్ళు మళ్ళీ కదలలేదండి. పాయింట్ అంటారా కాదంటారా? మళ్ళీ ప్రయోగాలు చేశాడా? పోయి సొంత ప్రయోగాలు, సొంత ప్రయత్నాలు ఏమైనా చేశాడా? పొర్రపాటును కూడా చేయలే. మనకు ఆగిద్దా అసలు మనసు? మన తల్లి అక్కడే ఉంది, తండ్రి అక్కడే ఉన్నాడు, తోడబుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు ఆగిద్దండి మనకి? మళ్ళీ మళ్ళీ పోయి ఏదో ప్రయత్నాలు చేయం.
కదలలేదండి అసలు. ఎందుకు కదలలేదో తెలుసా? దేవుడు నన్ను ఇంకా కదిలించలేదు. దేవుడు కదిలించిన దాకా నేను అంతే ఉంటా. నేను దేవుడు కదిలించకుండా సొంతంగా పోయి చేసేది ఘోరంత అయితే, నా దేవుడు కదిలించినప్పుడు నేను కదిలితే వచ్చే ఫలం కొండంత. ఇప్పటిదాకా సొంత బుద్ధిని స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోయాను, ఇంకా కదలకూడదని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా, నిదానించి చూచుచున్నట్టుగా చక్కగా దేవుని వైపు దృష్టి నిలిపి, మేఘము కదిలినప్పుడు ఇశ్రాయేలు కదలాలన్నట్టుగా నువ్వు కదులు, అప్పుడు నేను కదులుతా అని కూర్చున్నాడు. ఇక కూర్చున్నాడు. పెళ్లి చేసుకున్నాడు కానీ ఆస్తులే సమకూర్చలా. ఎందుకంటే తెలుసు మోషేకి ఎప్పుడైనా నన్ను పిలుస్తాడని. అందుకే 40 ఏళ్ళకు కూడా తన మామ అయిన ఇత్రో మందను మేపుతున్నాడు కానీ తన కోసం ఒక మందను పెట్టుకోవాలా. కావాలంటే చూడండి, నిర్గమకాండం 3లో అదే ఉంటుంది. మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుచూ అరణ్యమును కావలికి తోలుకొని పోయాడని ఉంది. అక్కడ మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు. మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు. అక్కడ దేవుని చేత హెచ్చరించబడ్డాడు, పిలువబడ్డాడు, బాధ్యత స్వీకరించాడు, లైన్లోకి వెళ్ళాడు. తను వెళ్ళేటప్పుడు మందలను తీసుకొని పోయాడా? లేదండి, భార్య పిల్లల్ని మాత్రమే తీసుకొని పోయాడు. ఇక ఏం లేదు అక్కడ సంపాదించిన ఆస్తి. అదే మనమైతే ఆ ఎటుగూడి ఇక్కడ స్థిరపడ్డాగా దేవుడు ఇప్పట్లో పిలిచేటట్టు లేడు. మా అయ్యా నాకు కూడా 4 గొర్రెలు మా అయ్యా, నేను కూడా పెంచుకొని పిల్లల్ని పెట్టించుకుంటాను. అయ్యా గొర్రెలు పిల్లలు పెడతా ఉంటే నేను చిన్నగా ఆస్తిపరుడిని అవుతాను మా అయ్యా అని చిన్నగా ఆ పని చేసేవాళ్ళమేమో. మనం మోషే ఆ పని కూడా చేయాల. మిద్యాను ఆస్తుల విషయంలో కూడా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. ఏంటి? నన్ను దేవుడు అక్కడికి పంపటం ఖాయం, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచినప్పుడు మరి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్లా నేను మందల్ని? కాబట్టి నాకు నేనుగా ఏమీ సమకూర్చుకోను. నన్ను పుట్టించాడు ఆయన, నన్ను పెంచాడు ఆయన, బతికించాడు ఆయన, ఇంతవరకు నన్ను ఉంచాడు ఆయన. మొత్తానికి ఆయన ఏదో పని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపు వచ్చిన దాకా నాకు ఇక్కడ ఏ లింకు ఏర్పరచుకోకూడదని. బా ఎంత స్థిరంగా ఉన్నాడో. మిద్యాను ఆస్తులను ఆర్జించుకునే విషయంలో మోషే స్థిరంగా ఉన్నాడు. అలాగే తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళి ప్రయోగాలు చేసే విషయంలో కూడా మోషే స్థిరంగా ఉన్నాడండి. అర్థమైందా? అందుకే దేవుని వాక్యం అంటుంది మోషే స్థిరబుద్ధి గలవాడు అని. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్తా. మన జీవితం అయినా, మన భవిష్యత్ అయినా, మన పిల్లల భవిష్యత్ అయినా, మన ఫ్యామిలీ భవిష్యత్ అయినా మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి. బుద్ధి, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు బుద్ధి మంచిదైతే మనమే కాదు, బిడ్డ తరం అది దీవెన. వేద ఋషులు యజ్ఞాలలో హవిస్సులు అర్పించి ఒక ప్రార్థన చేసేవాళ్ళు. వేదంలో చదివాను నేను. ప్రజాపతి ఇంద్ర రమ్ము, మా హవిస్సులను గైకొనుము, మా హవిస్సులను గైకొనుము, మా బుద్ధులను కాచుము, మా బుద్ధులను నీ చిత్తం ప్రకారం ప్రేరేపించుము అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఏమని ప్రార్థన చేశారు తెలుసా? మా బుద్ధులను ప్రభావితం చెయ్యి, నువ్వు ప్రభావితం చేయి. మా బుద్ధిని మేము ప్రభావితం చేయకూడదు, శత్రువు ప్రభావితం చేయకూడదు. దేవా మా బుద్ధిని నీవు ప్రభావితం చేయి అని ప్రార్థించారండి. ఎంత జ్ఞానవంతులో చూడు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనం మన సొంత బుద్ధితో ప్రవర్తిస్తే ఎంత ప్రమాదమో వాళ్ళకి అర్థమైంది. శత్రువు బుద్ధిని ప్రేరేపిస్తే, మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే అది ఎంత దుర్మార్గమో, మన నుండి ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయో కూడా వాళ్ళకి తెలిసింది. మన బుద్ధిని మనం ప్రేరేపించుకోకూడదు, శత్రువు కూడా మన బుద్ధిని. మరి ఇస్కరియోతు యోధా బుద్ధిని వాడు ప్రేరేపించాడు, శత్రువు. ఫలితంగా ఏం జరిగింది? యేసు ప్రభుని అమ్ముకున్నాడు వాడు. అంత దుర్మార్గాలు జరుగుతాయి మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే. మన బుద్ధిని మనం ప్రేరేపించుకున్నా కూడా ప్రాబ్లమే.
అందుకే దేవుడికి మనం చేసే ప్రార్థనలు ఇది తప్పనిసరిగా ఉండాలి. దేవా, నా బుద్ధిని, నా మనస్సును సమస్త విషయములలో నీవు ప్రేరేపించు. నేనేం చేయాలన్నా, ఎటు నడవాలన్నా, ఏది గద్దించాలన్నా, దేవా నన్ను నువ్వు ప్రేరేపించు, నన్ను నువ్వు ప్రభావితం చేయి, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు, నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అనే ప్రార్థన తప్పనిసరిగా మనకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా ఆ ప్రార్థన. దేవా, నా మనస్సుని నీవు ప్రేరేపించు, నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు, నీ చిత్తమునకు భిన్నంగా ఒక్క అడుగు కూడా నేను వెయ్యకుండా నన్ను జాగ్రత్త చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటా యథార్థమైన మనసుతో. ఎందుకంటే నా బుద్ధి పనికిమాలిన బుద్ధినైనా, నా బుద్ధి, నా జ్ఞానం సరైనది కాదు, నా చిత్తం యుక్తమైనది కాదు, కనుక నీ చిత్తమే నాలో జరగాలి. శత్రువు నన్ను ప్రేరేపించకుండా వాడిని గద్దించి దూరపరచు. కొన్ని సమయాల్లో వాడు నన్ను సమీపించి నా మనసును ప్రేరేపిస్తాడు కొన్ని దుష్ట కార్యాలకు. వాడిని నా దరి చేరనీయొద్దు. నేను ఎల్లప్పుడూ నీ చిత్తవృత్తి చొప్పున నడిపించబడాలి, కనుక నన్ను నీ చిత్తము చొప్పున నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటా. మీకు కూడా అదే నేర్పుతున్నా, అలా చేసుకోండి ప్రార్థన. దేవా, నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువు గాత అంటారు. గాక కాదు, గాత అంటారు. ఉంటుంది, అలానే ఉంటుంది, చదువుకోవచ్చు. ఆర్య ఋషులు, బైబిల్లో భక్తులు కూడా దేవా నీ చిత్తమే మా ఎడల సిద్ధించుగాక, నీ సంకల్పమే మాలో నెరవేరుగాక. యేసయ్య నేర్పిన ప్రార్థన కూడా అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును అంటే మా జీవితాల్లో కూడా అలా నీ చిత్తమే నెరవేరాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ బుద్ధి విషయంలో కాచుకోవాలి అని నేను అన్నానంటే, ఒక్కొక్క టైంలో ఒక్కో విధంగా పనిచేసేది మన బుద్ధి. మన బుద్ధి గాడి తప్పిందంటే దానివల్ల చాలా నష్టం మనము, కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో మన బుద్ధి దారి మళ్ళిద్ది. అలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి దొంగ బుద్ధి బయటపడిద్ది. దొంగ బుద్ధి అవకాశం ఉండి అక్కడ ఎవరూ లేరు, అది తీసుకున్నా ఎవరు ఏమన్నారు అనుకోండి, వెంటనే దొంగగా మారిపోతారు. అక్కడ దొంగ బుద్ధి. దొంగతనం అనగానే పక్క వాళ్ళ వస్తువులు తీసుకుంటేనే దొంగతనం కాదండి. పొరుగామె భర్తను ఆశించి పొందగోరిన దొంగతనమే, పొరుగువాని భార్యను ఆశించి పొందగోరిన దొంగతనమే. పాయింట్ అర్థమైందా? దొంగతనం అనగానే వస్తువుల్ని దోచుకుంటేనే కదా, ఇంకా పెద్ద దొంగతనాలు ఉన్నాయి. వాటిలో ఇది పొరుగువాని భార్యను ఆశించి పొందగోరుట దొంగతనమే. నంబర్ 1 పెద్ద చోరీ అది. పొరుగువాని భార్యను ఆశించి అపహరించుట, వాని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన దాన్ని వీడు అపహరించుట, అది వెరీ డేంజర్. పొరుగువాని భార్యను, అలాగే పొరుగామె భర్తను కూడా ఆశించి పొందగోరుట దొంగతనం లెక్కలోకే వచ్చింది. ఒక పక్క భార్యను మోసగించిన, భర్తను మోసగించిన పాపం ఒక పక్క, పొరుగువారి దాన్ని దోచుకున్న పాపం మరో పక్క. చూడు, ఒక తప్పుడు పనికి 2 నేరాలు. ఇట్లాగా మనం చేసే వాటికి ఎన్నో రకాల నేరాలు ఉంటాయో. మనం ఒకటే కదా అనుకుంటాం, దానికి చాలా లింకులు ఉంటాయి. ఎండ దెబ్బకి అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని సందర్భాల్లో అలాగా బుద్ధి పెడత్రోవ పట్టింది అనుకోండి. చక్కని భర్త, 2 పిల్లలు, జీవితం బాగుంది. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ పట్టింది. ఒక అమ్మాయిది, నాకు తెలిసిన అమ్మాయి, 2 పిల్లలు, చక్కని భర్త, బాగా చూసుకునే కుటుంబం. బుద్ధి పెడత్రోవ పట్టింది. ఎవడో దిక్కుమాలినోడు కనపడ్డాడు. భర్తని పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి వాంతో కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? నిలువున భర్తని పిల్లల్ని ఆంతున మోసం చేసి వచ్చిందని నువ్వు నాకు మాత్రం నమ్మకం ఏందని రోజు అంటున్నాడు. వాడి దగ్గర ప్రశాంతంగా బతకలేకపోతుంది.
అలాగని తిరిగి రావడానిక భర్త చూసి మరో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన తప్పు కాదు, ఆయనకి అన్యాయం చేసి వెళ్ళిపోయింది కనుక మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లల్ని పెట్టుకొని మరో మ్యారేజ్ చేసుకున్నాడు. మరి పిల్లలకి అన్నం పెట్టుకోవాలి కదా. పెద్దలే చూసి, అరే ఎంత దుర్మార్గం చేసిన దుర్మార్గురాలు, దాని బుద్ధి అంత పందిలాంటి బుద్ధి దాన్ని పోయింది, అది ఆ శాపాన్ని అది పొందాలి, నువ్వెందుకు పొందాలిరా, ఇదిగో మేము సంబంధం చూస్తున్నాం చూసి చేసుకోయా అని వాళ్ళు సంబంధం చూపించారు. తలొంచాడు. మరి పిల్లలకి అన్నం వండేవాళ్ళు కావాలి కదండి. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భర్త దగ్గరికి రావాతి కాదు. బుద్ధి తేడా వస్తే అది అందరికీ శాపం అన్న మాట అన్నాను కదా, ఎలాగో చెప్తా. ఇప్పుడు ఆమె ఇక్కడికి రాదు, అక్కడ ప్రశాంతంగా ఉండలేదు, అక్కడ శాపం అనుభవిస్తుంది. పిల్లల విషయం తీసుకొస్తే కన్న తల్లి ఆమె, ఆడకపోతామంటే వాడుదంతాడు. పిల్లలు ఆడికిపోయి అమ్మా అంటే ఆమె అమ్మే కానీ వాడు నాన్న కాదు. ఎవరు? నెంబర్ 2 వాడు నాన్న కాదు. వాడేమంటాడు ఇప్పుడు? ఊరుకుంటాడా? సరే, అలాగని నాన్న అని నాన్న దగ్గర ఆప్యాయత పొందుదామా? రెండోసారి చేసుకున్నాము, సొంత అమ్మ కాదు. ఇప్పుడు పిల్లల గతి చూడండి. తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉన్నారు, సావలా ఇద్దరు బతికే ఉన్నారు, నిరభ్యంతరంగా బతికే ఉన్నారు. కానీ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు చూడండి. అమ్మ బతికుంది కానీ అమ్మ ప్రేమకు నోచుకునే దిక్కు లేదు. నాన్న బతికున్నాడు కానీ నాన్న ఇంకొక ఆమెను చేసుకున్నాడు, మంచిదని చేసుకున్నాడు, వంచకురాలైంది, పిల్లల్ని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు పిల్లలకి దిక్కంటే ఆ ముసలమ్మ ముసలోడు ఎవరన్నా బతికుంటే పోయి వాళ్ళ రెక్క కింద బతకాలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ శపించబడింది చూడండి. ఒక వంకర బుద్ధితో చేసిన దిక్కుమాలిన పని వల్ల ఒక విషఘడియలో బుద్ధి పెడత్రోవ బట్టి నీచానికి దిగజారినందున ఎంత శాపమైపోయిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకంగా పొగుడుతారు తల్లి, అసలు నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, అసలు ఏంది నీ ముఖం ఏంది, నీ కళ్ళేంది, నీ అందం ఏంది, నీ సౌందర్యం ఏంది, ఆయన నల్లగున్నాడేంది, అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ, నువ్వు సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు, ఆయన ఏంది అసలు పొగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాడు. సైతాన్ వాళ్ళు పక్కన చేరి ఇట్లాంటి మాటలు చెప్తారు. ఏమాత్రం స్థిరబుద్ధి కోల్పోయి పెడబుద్ధికి వెళ్ళావా, నీ దినం నువ్వు చేసుకొని నీ పెండం నువ్వు పెట్టుకున్నట్టే. మళ్ళీ ఎవడు బయట వాళ్ళు పెట్టడం కాదు, నీ దినం నువ్వే చేసుకొని పెండం నువ్వే పెట్టుకున్నట్టు అయింది. జాగ్రత్త. అది స్త్రీ అయినా పురుషుడైనా. బుద్ధులు పెడత్రోవబడితే కుటుంబాలు ఎలా శపించబడతాయో మచ్చు తునకలాగా ఒకటి సరిపోదు, ఇంకా పెద్ద సుదీర్ఘ ప్రసంగం కావాలి. అసలుకి ఎండ కొడుతుంది. ఏమంటారు? మన బుద్ధులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు శత్రువగు సాతాను. యుక్తులు వన్నుతాడు వాడు. శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్యా, ప్రేమ సాగరా. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి తేడా పడుంటే కనీసం ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని యేసు వైపు తిరగండి, మారు మనసు పొందండి, దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవండి. దేవుడే నీకు బంధకాలు తెంచి దారి చూపిస్తాడు. దేవుడే ఆ శాపంలో నుంచి నువ్వు విడుదల పొందేటట్టు, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు దేవుడు దయ చూపుతాడు. లేకపోతే తప్పదు. చెప్పండి, ఇప్పుడు ఇది ఇలా తేడా పట్టడానికి ఏది కారణం? బుద్ధి, వంకర బుద్ధి. దాని ఫలితం మగోడైనా అంతే, ఆడమనిషే కాదు మగోడైనా అంతే. చక్కని భార్య, పిల్లలు, వాడి మాటలు విని ఎచ్చులకు పోయి తగిలించుకుంటాడు ఎవరినో మహాతల్లిని. ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఇక ఆమెకి బానిసైపోతాడు.
భార్య పిల్లలు మొత్తం రోడ్డున పడతారు. నేను చెబుతున్నా, అది ఎవరైనా నీ భార్య నిన్ను విసర్జిస్తే, నీ భార్య నిన్ను అశ్రద్ధ చేస్తే, నీ భార్య నిన్ను వదిలిపోతే మరో వివాహం న్యాయమే. కానీ చక్కని భార్య, చక్కగా నిన్ను చూసుకునే భార్య, పిల్లలు ఉండగా వంకర బుద్ధి కలిగి ప్రలోభాలకు లొంగి తేడాపడ్డావా, నువ్వు నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. అట్లా బలైన వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. ఎన్ని నాకు ఇట్లాంటి స్టోరీసు చెప్పి బోర్ నేర్చేవాళ్ళు బోల్డ్ అంతమంది అండి.